ఐపీఎస్‌లో నిజంగా ఒక మాఫియా కూడా ఇంత ఆపరేషన్ నడపదేమో. వాళ్ళు కూడా ఇంత సీక్రెట్ ఆపరేషన్ నడపరేమో. అలాంటి సీక్రెట్ ఆపరేషన్ నడిపేకంగా ఒక ప్రత్యేకమైన ఫండ్ ద్వారా వీళ్ళందరూ వెళ్ళి అసలు సృష్టించిన అరాచకం ఎన్ని బయటపడుతుంటే రోజుకు కంసం ఏం చెప్తారు? బహుశా మన రాష్ట్రంలో అంటే నాకు తెలిసినంత వరకు సత్యనారాయణ గారు చెప్పాలి. ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్ల మీద సస్పెన్షన్ వేటు విధించడం ఇదే మొదటిసారి అనుకుంటున్నాను. సో మేబీ ఇన్ ఇండియన్ హిస్టరీ ఏమో అయ్యుండొచ్చు కూడా. జనరల్ గా మనం సొసైటీలో అధికార యంత్రాంగంలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అత్యంత ప్రామాణికమైన అధికారులుగా వాళ్ళు సొసైటీకి నిబద్ధులై చట్టానికి నిబద్ధులై పనిచేస్తామని చెప్పేసి ఇటువంటి ప్రమాణంతో అత్యున్నతమైన శిక్షణ కూడా తీసుకొని ఆ ఉద్యోగాల్లో జాయిన్ అవుతారు. సో ఇలాంటి క్రమంలో మనం చూసినట్లయితే ఇటీవల కాలంలో ఈ వ్యవస్థలకి చెదలు పట్టినటువంటి ఒక క్రమం పెరుగుతా ఉన్నటువంటి అనుభవాలు మనకు పదే పదే వస్తా ఉన్నాయి. అంటే చట్టంకి లోబడడం, ప్రజలకి బద్ధులు అవ్వడం అనేటటువంటి దానికి భిన్నంగా వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులకి బద్ధులుగా వ్యవహరించడం అనేటటువంటిది మనం చూస్తున్నాం. ఇటీవల కాలంలో సంచలనం కలిగించినటువంటి కలకత్తా ఘటనలో కూడా ఇప్పుడు అక్కడ విద్యార్థులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న అంశాల్లో ఒక అంశము అక్కడ పోలీస్ కమిషనర్ మీద యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి. ఇక్కడ మనం ఇది అనుకోకుండా వెలుగులోకి వచ్చినటువంటి ఒక కేసు. వాస్తవంగా అది ఫిబ్రవరిలో జరిగినప్పుడు ఏ పత్రికల్లోనూ ఇది రిపోర్ట్ కాలేదు. జనరల్ గా మనము ఏ క్రైమ్ జరిగినా క్రైమ్ రిపోర్టర్స్ వార్తను సేకరిస్తారు. అసలు కొన్ని సార్లు పోలీసులే వాళ్ళకి వార్తలు ఇస్తారు. సో ఇంత ఐపీఎస్ ఆఫీసర్స్ ఇన్వాల్వ్ అయినటువంటి కేసులో అంటే అంత ప్రాధాన్యత ఉందని చెప్పేసి డిపార్ట్మెంట్ భావించినప్పుడు ఖచ్చితంగా పోలీసు వాళ్ళు పత్రికల వాళ్ళకి ఇచ్చి ఉండాల్సింది. ఇవ్వలేదు అని చెప్పేసి అనడంతోనే డౌట్ మనం ఎక్స్ప్రెస్ చేయాల్సినటువంటి ఒక పరిస్థితి. అంటే ఎక్కడో బొంబాయి పత్రికల్లో వచ్చి ఆ తర్వాత తెలుగు మీడియాలోకి వచ్చిన తర్వాతనే అందరికీ తెలియడం అనేటటువంటిది చూసినట్లయితే యాక్చువల్ గా మీరు చెప్పినట్లు ఇట్ ఈస్ ఎ సీక్రెట్ ఆపరేషన్ అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఎవరి కోసం, ఎందుకోసం ఇది చేశారు అంటే ఎవరో డెఫినెట్ గా ఫుల్ లెంత్ వీళ్ళని డ్రైవ్ చేశారు, వెళ్ళండి చేయండి అంతే కదా. మరి ఇప్పుడు వాళ్ళు అఫీషియల్ విజిట్ మీద వెళ్ళారు. అఫీషియల్ విజిట్ మీద వెళ్ళినప్పుడు వాళ్ళు అఫీషియల్ గా టికెట్స్ డిపార్ట్మెంట్ నుంచి పర్చేస్ చేయాలి. కానీ నిన్న ఇచ్చినటువంటి జీవో మనం చూసినట్లయితే, గవర్నమెంట్ జీవో చూసినట్లయితే, ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ప్రకారము సిసి అంటే పోలీస్ కమిషనర్ సిసి చేశాడు తప్ప అది అమౌంట్ గవర్నమెంట్ నుంచి ఖర్చు పెట్టినట్లే. రెండో తేదీ నేను ఇంతకుముందు డిబేట్ లో పాల్గొంటూ చెప్పాను, ఉదయం 6:30 గంటలకే ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. ఎవరైనా ఒక సాధారణమైనటువంటి మనిషి వెళ్ళి ఆ సమయంలో ఎఫ్ఐఆర్ నమోదు చేయమని చెప్పేసి అంటే అది అర్జెన్సీ అయితే తప్ప అప్పటికప్పుడు ఎఫ్ఐఆర్ చేసి పోలీస్ ఆ స్పాట్ కి వెళ్లాల్సినటువంటి ఘటన తప్ప మిగతా అన్ని సందర్భాల్లో పోలీసులు 10 గంటల తర్వాత రండి అని చెప్పేసి చెప్పడం చాలా సాంప్రదాయమైనటువంటి పద్ధతి. అలాంటి నేపథ్యంలో 6:30కే నమోదు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. అలాగే ఒక సివిల్ నేచర్ ఉన్నటువంటి కేసులో కూడా నమోదు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్పేసి ఇటువంటిది మనం చూసినట్లయితే ఇక్కడ కొల్యూషన్ ఉంది అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోల ప్రకారం మనం చూసినట్లయితే ఈ ఐపీఎస్ ఆఫీసర్లు అందులో ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయింది విశాల్ గున్నే గారుగా కనిపిస్తున్నారు. మిగతా వాళ్ళు వాళ్ళ డైరెక్షన్ ప్రకారం అంటే రాణా గారు, పిఎస్ఆర్ ఆంజనేయులు, వీళ్ళు పిఎస్ఆర్ ఆంజనేయులు డైరెక్షన్ ప్రకారం ఐపీఎస్ రాణా వ్యవహరించారని రాణా చెప్పినటువంటి దాన్ని విశాల్ గున్ని ప్రాక్టికల్ గా క్షేత్రస్థాయిలో అమలు చేశారు. బాంబే వెళ్ళారు. బాంబే వెళ్ళి పెద్ద పోలీస్ బెటాలియన్ని మామూలుగానే అయితే ఇన్ ఎనీ కేస్ నాకు చాలా సందర్భాల్లో వచ్చే కేసులు ఫిర్యాదుదారులు అందరూ చెప్పేది ఏమిటి అంటే ఇలాంటి చోట్లకు వెళ్ళాలంటే బోల్డ్ డబ్బు అవుతుంది, ఇవన్నీ మీరు పెట్టుకోవాలి అని చెప్పేసి ఈ ఫిర్యాదుదారుల దగ్గరే గుంజేటటువంటి వ్యవహారం చాలా పెద్ద ఎత్తున నడుస్తుంది.